ఆది భౌతికం, ఆది దైవికం, ఆధ్యాత్మికం అనే తాపాలను తొలగించుకున్న అత్రి మహర్షుల వారికి కామ క్రోధాది దుర్ఘనాలన్నిటికీ మూలమైన అసూయను జయించిన అనసూయ మాతకు కృతయుగంలో ఇప్పటి నేపాల్ ప్రాంతంలోని చిత్రకూట పర్వతం వద్దనున్న అనసూయ పహాడ్ అనే చోట ఒకానొక వైశాఖ బహుళ దశమి గురువారం నాడు రేవతి నక్షత్రయుక్త మీన లగ్నంలో మీనాంశ యందు బ్రహ్మ అంశమున చంద్రుడు, విష్ణు అంశమున దత్తుడు, శివ అంశమున దుర్వాసులుగా దత్తాత్రేయుల వారు జన్మించారు. తరువాత చంద్రుడు, దుర్వాసుడు తమ తమ అంశములను దత్తునిలో నిక్షిప్తం చేసి తపస్సు చేయడానికి వెళ్లిపోయారు. ఆ తల్లి వారి ఐక్యం వలనే నాకీ దేహం వచ్చింది. నేనే దైవం. షిరిడిలోనూ సర్వత్రా నేనే ఉన్నాను. సర్వ జగత్తు నాలోనే ఉంది. నీవు చూస్తున్నదంతా కలిపి నేను షిరిడిలో మాత్రమే ఉన్నాననుకునేవాడు నన్ను అసలు చూడనట్లే అన్న సాయి వాక్కుని సదా స్మరించినట్లయితే అయిన వారెవరో క్రమంగా అర్థమవుతుంది. ఈ బాలుడు సామాన్యుడు కాదని అజ్ఞానులను జ్ఞాన మార్గాన నడిపి కైవల్యము చేర్చే మార్గదర్శకుడని జ్ఞానులు ఆయన్ని ప్రశంసించేవారు. దత్తుల వారు మాత్రం గురు శిశు చెయ్యక బాలునిగా, ఉన్మతునిగా, పిశాచి పీడితునిలా విహరిస్తుండేవారు. ఇది చూసి సంశయించేవారు ఆయన కృపకి దూరమయ్యేవారు. ఒకసారి ఆశ్రమవాసులు వయోవృద్ధులు దత్తస్వామిని చేరి గురువై తమను అనుగ్రహించవలసిందని ఆయన్ను కోరారు. దత్తుల వారు వారితో ఏమీ మాట్లాడకుండా ఏకాంత నిష్ఠలో ఉండటానికి బయలుదేరారు. ఆశ్రమ వాసులు ఆయన్ను వెంబడించారు. అది గమనించిన దత్తప్రభువు దగ్గరలో ఉన్న సరోవరంలో దిగి అదృశ్యులయ్యారు. ఆయన్ని వెంబడిస్తూ వచ్చిన వారు ఆయన దర్శనం కోసం అక్కడే వేచి ఉన్నారు. ఇలా 100 సంవత్సరాలు గడిచే వరకు వారి సహనాన్ని, వారి దృఢ సంకల్పాన్ని పరీక్షించిన పిదప దత్తస్వామి వారి నమ్మకాన్ని పరీక్షించదలచి ఒక స్త్రీని ఎడమతొడపై కూర్చోబెట్టుకుని సరోవరంలో నుంచి బయటకు వచ్చారు. దత్తుల వారు ఈ విధంగా దర్శనమిచ్చినప్పటికీ ఆశ్రమవాసులు దృఢచిత్తులై అక్కడి నుంచి కదల్లేదు. అప్పుడు దత్తుల వారు మద్యాన్ని సేవిస్తూ వెంట తెచ్చిన స్త్రీతో సరసాలాడటం మొదలుపెట్టారు. ఈ ఘటన కొందరిలో చిత్త చాంచల్యాన్ని కలిగించింది. ఇలా చిత్తం చెందిన వారు ఇటువంటి దురాచారుడు, స్త్రీలోలుడు ఆశ్రితులనెలా ఉద్ధరిస్తాడు అంటూ ఆయన్ను విడిచి వెళ్లారు. అక్కడే మిగిలిన అతి కొంతమంది మాత్రం అక్కడ జరుగుతున్న చర్యల్ని పట్టించుకోకుండా చిత్తాన్ని కేవలం దత్త ప్రభువుపైనే నిలిపి ఉంచి ఆయన్ని ఇలా స్తుతించారు. ఓ మహానుభావ, నీవు యోగీశ్వరుడివి, పూర్ణ పరబ్రహ్మ స్వరూపుడివి, నిర్ఘనుడు అయినప్పటికీ భక్తులను ఉద్ధరించడానికి ఇలా సగుణ రూపంలో సంచరిస్తున్నావు. ఇకనైనా ఈ దీనులను పరీక్షించడం మాని నీ ఆశ్రయం కోరి వచ్చిన మమ్ము ఉద్ధరించు ప్రభు అంటూ స్తుతించగా వారి ప్రార్థనలను మన్నించిన దత్త ప్రభువు ఆ మునులకు తమ నిజ రూపాన్ని చూపి అనుగ్రహించారు. ఈ విధంగా ఆశ్రమవాసుల్ని అనుగ్రహించిన తర్వాత దత్తప్రభువు తన తల్లిదండ్రుల చెంతకు వచ్చి భక్తులను అనుగ్రహించడానికి, ప్రజలను సన్మార్గ వర్ధనులను చేయడానికి నేను సహయాద్రికి వెళ్ళాలి, నన్ను ఆశీర్వదించమనగా సర్వజ్ఞురాలైన ఆ మాత కూడా పుత్ర వ్యామోహముతో అంగీకరించగా నా వద్దనే ఉండు, నన్ను విడిచి వెళ్ళకని బ్రతిమాలింది. దత్తుల వారు పట్టు విడవకపోవడంతో నా వల్ల కలిగిన దేహాన్ని నాకు ఇచ్చి నీ ఇచ్చు ప్రకారం నడుచుకోమని నిష్ఠూరమాడింది. దత్తాత్రేయుల వారు నవ్వుతూ తన చర్మాన్ని గోళ్లతో చీల్చి తన దేహాన్ని తల్లికి ప్రసాదించారు. ఆ దృశ్యాన్ని చూసిన అనసూయ మాతకు దేహం నాశనమైనప్పటికీ ఆత్మ శాశ్వతమైన సత్యం స్ఫూర్తించింది. కుమారా, తల్లికి సహజమైన మాతృ వ్యామోహంతో నిన్ను అర్థం చేసుకోలేకపోయాను. అజ్ఞానంతో అలమటించే మానవాళికి జ్ఞానాన్ని ప్రసాదించే మోక్ష మార్గాన్ని అనుగ్రహించు అంది. వ్యామోహం సత్యాన్ని మరుగుపరుస్తుందనే విషయం తెలియచేయడానికే ఈ లీల జరిగిందని మనం గ్రహించాలి. దత్తప్రభువు దినచర్య: దిగంబరుడు, శరీరమంతా భస్మం పులుముకునేవాడు, ఆత్మ జ్ఞానం కలిగించుగలవాడు, సర్వ మతాల్లోనూ తన ప్రస్తావన ఏదో ఒక రూపంలో కలవాడు, ఏ అవతారంలోనూ లేని గురుదేవ అన్న విశేషణం కలవాడు, సదా బ్రహ్మనిష్ట కలవాడు, ప్రసన్నుడు, నిర్మానసుడు అయిన దత్త ప్రభువుల వారు ప్రతిరోజు కాశీలో గంగా స్నానము, మహారుపురములో ధ్యానము, కొల్లాపురిలో భిక్ష, నిర్మలమైన స్వేచ్ఛమైన తుంగభద్ర నీటితో దాహం తీర్చుకొని
సహయాద్రి పర్వతములో నిద్ర చేస్తారు. సహయాద్రి కల్ప వృక్షం కింద మణిపీఠం ఉంది. దానిపై దత్తప్రభువు ఆసీనుడై ఉంటాడు. మెడలో మణిహారం, మొలలో బంగారు మొలతాడు, వామాంకమున యోగలక్ష్మి, మధుమితాదేవి, వెనుక కామధేనువు, నలుదిక్కుల 4 వేదాలు, 4 కుక్కలుగా ఆయన పరివేష్టితుడై ఉండగా, ఆయన ముందు సనక, సనందన, సనత్కుమార, సనత్సు జాతులు, నవనాదుల ఆదిగా గల మహాత్ములు ఆయన్ను స్తుతిస్తూ ఉంటారు. కేవలం భిక్షాన్నం మాత్రమే గ్రహించే ఈ ప్రభువుకి అష్టసిద్ధులు, నవనిధులు ధ్యానం చేస్తూ ఉంటాయి. ఎడమ చేతిలో త్రిశూలం, శంఖం, కమండలం ధరించి, కుడి చేతిలో డమరుకం, చక్రం, జపమాల ధరించి ఉండగా, గంధర్వులు గానం చేస్తుంటే, అప్సరసలు నృత్యం చేస్తుండగా దత్తప్రభువులు ప్రతిదినము దర్బార్ నిర్వహిస్తూ ఉంటారు. అట్టి ప్రభువు తనను ధరించి స్మరించినంత మాత్రానే ఇహపర సౌఖ్యాలు కలుగచేస్తుంటాడు. త్రేతాయుగంలో హైహయ వంశానికి చెందిన కృతవీరుడనే చక్రవర్తి మహిష్మతి పట్టణాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలిస్తుండేవాడు. అతని భార్య శీలాధరదేవి. వీరికి ఎంతో మంది సంతానం కలిగినప్పటికీ చ్యవన మహర్షి శాపం వల్ల ఒక్కరు కూడా బ్రతకడం లేదు. సంతాన నిలబడటానికి ఎన్నో యాగాలు, పూజలు చేసినా ఫలితం లేకపోవడంతో క్షీరధారాదేవి ఎంతో మనోవేదనకు గురైంది. ఒకరోజు వారికి యజ్ఞవల్క్య మహర్షుల వారిని దర్శించే భాగ్యం కలిగింది. మహర్షుల వారి సతీమణి మైత్రేయి మాత వారి వ్యధ విని వారికి అనంత వ్రతం చేయమని చెప్పి వ్రత విధానం తెలియచేసింది. ఆ వ్రతాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరిస్తున్నప్పుడు దైవ గురువు బృహస్పతి వారి ఇంట విచ్చేసి వారిని సూర్య భగవానుణ్ణి కూడా ఆరాధించమని చెప్పి అలా చేస్తే పాపాలు నశించి పుత్ర సంతానం కలుగుతుందని తెలియచేస్తాడు. వారు చెప్పినట్లే ఆచరించిన కొన్ని రోజుల తర్వాత శీలధారాదేవి గర్భం ధరించి మగబిడ్డకి జన్మనిచ్చింది. అయితే ఆ బాలుడు చూడ ముచ్చటగా ఉన్నప్పటికీ అతని చేతులు వంకర తిరిగి సన్నగా బలహీనంగా ఉండి వేలాడుతున్నాయి. అంగవైకల్యం గల పిల్లవాడు పుట్టేసరికి వారు ఎంతో దుఃఖించారు. అయినప్పటికీ ఆ బాలుని వారు ఎంతో ముద్దుగా పెంచసాగారు. ఆ బాలుడికి అర్జునుడనే పేరు కూడా పెట్టారు. కృతవీర్యుని కొడుకు కావడం వల్ల అర్జునుడు కర్త వీరార్జునుడయ్యాడు. కొంతకాలానికి కృతవీరుడు మరణించాడు. రాజ్యభారం వహించడానికి కర్తవీరునికి అంగవైకల్యం దృష్ట్యా అర్హత లేకపోవడం వల్ల మంత్రులకు రాజ్యాన్ని అప్పగించి తాను తపస్సు ద్వారా శక్తులను పొంది రాజ్యానికి తిరిగి వస్తానని చెప్పి వెళ్లిపోతాడు. గర్గ మహాముని కర్తవీరునికి శ్రీ దత్తాత్రేయుల వారే ఈ వైకల్యాన్ని నివారించగలరని చెప్పి వారిని దర్శించుకోవడానికి సహాయద్రికి వెళ్ళమని రాజుకు చెప్తాడు. దత్తాత్రేయుల వారిని దర్శించినప్పుడు వారు తమ భక్తుల భక్తి శ్రద్ధలను కఠినంగా పరీక్షించి ఆ తరువాతే అనుగ్రహిస్తారని చెప్పి దేవేంద్రుడు దత్తుల వారి అనుగ్రహం వల్ల జంబాసురుడిని ఏ విధంగా వధించాడో తెలియచేస్తారు. జంబాసురుడు దేవతలని జయించినప్పుడు ఇంద్రుడు దేవగురువు బృహస్పతిని మార్గం తెలియచేయమని అడుగుతాడు. ఇప్పుడు బృహస్పతి సహయాద్రిపై కొలువున్న దత్త ప్రభువులే ఈ సమస్యని పరిష్కరించగలరని చెప్పి ఆయన అనుగ్రహం పొందడంలో ఎదురయ్యే ఆటంకాలు జయించిన వారికే ఆయన తన నిజరూప దర్శనమిస్తాడని, దానికి ఎంతో భక్తి శ్రద్ధలు అవసరమని చెప్తాడు. ఇంద్రుడు సహయాద్రికి చేరుకుని దత్తుల వారి దర్శనం కోసం వెళ్ళినప్పుడు ఆయన మగువతో కలిసి మద్యాన్ని పానం చేస్తూ కనిపించారు. ఇలా ఎన్ని పరీక్షలు ఎదురైనా దేవేంద్రుడు ఆయన్ని విడువక సేవిస్తూనే వస్తున్నాడు. కొన్ని రోజులకి ఇంద్రుని భక్తికి ప్రసన్నుడైన దత్తప్రభువు తన నిజ రూపంలో దర్శనమిచ్చి జంబాసురుణ్ణి సహయాద్రికి వచ్చేలా చేయమని చెప్తాడు. ఇంద్రుడు జంబాసురుణ్ణి కవ్వించి అతని సహయాద్రికి వచ్చేలా చేస్తాడు. జంబాసురుడు తన సైన్యంతో సహా సహయాద్రికి రాగానే వాళ్ళకి మహాసౌందర్యవతి అయిన అనకాదేవి కనిపిస్తుంది. ఆమె సౌందర్యానికి మోహితులై యుద్ధాన్ని చేయడం మాని ఆమెను పల్లకిలో కూర్చోబెట్టారు. ఆమెను ముందుగా ఎవరు పొందాలని వారిలో వారు కలహించుకుంటున్నప్పుడు దత్తప్రభువు ఇంద్రుణ్ణి పిలిచి రాక్షసులను ఓడించడానికి ఇదే సరైన సమయమని తెలియచేస్తాడు. అప్పుడు ఇంద్రుడు వారిని సునాయాసంగా ఓడిస్తాడు. అలా ఇంద్రుడు దత్తప్రభుల కృపకు పాత్రుడై తన రాజ్యాన్ని తిరిగి పొందాడని పై వృత్తాంతాన్ని గర్గముని కార్తవీరుడికి తెలియచేస్తారు. కార్తవీరార్జునుడు సహాయద్రి చేరి దత్తప్రభువుని దర్శించి భక్తి శ్రద్ధలతో వారిని సేవించిన తర్వాత కొంతకాలానికి ఆయన ప్రసన్నులై అతని వైకల్యాన్ని నివారించారు.
అంతేగాక అతని 1000 బాహువులను ఇతర మనసులను గ్రహించే శక్తిని అనుగ్రహించి అనంతవాడి చేతిలో మరణం పొందే వరాన్ని ఇచ్చారు. దత్తప్రభువు అనుగ్రహం బలం చేత కార్తవీరార్జునుడు రావణాసురుని యుద్ధంలో ఓడించాడు. అలా చాలా కాలం రాజ్యపాలన చేసిన తర్వాత రాజ్య భోగాల పట్ల విసుగు చెంది సత్యాన్ని తెలుసుకోవాలనే కోరిక తీవ్రంగా కలిగి దత్తప్రభువుని ఆశ్రయించాడు. లౌకిక శాస్త్రాలు విషయాల పట్ల ఆసక్తిని పెంచుతున్నాయి. తత్వశాస్త్రానికి పండితులు తెలియచేసే అర్థాలు పరస్పర విరుద్ధంగా ఉండి సాధకులను గందరగోళానికి గురి చేస్తున్నాయని దత్తప్రభువుతో చెప్పగా, ఇప్పుడు దత్తప్రభువు కార్తవీర్య కొన్ని అర్థాల్లో బాహ్యంగా భేదాలు కనిపించినా అవి ఒకే తత్వాన్ని భిన్నమైన కోణాల్లో నుంచి ప్రతిపాదించిన సూత్ర పరిశీలనలు మాత్రమే. ఉత్తమమైనది తత్వశాస్త్రమే. అలా అని ఇతర శాస్త్రాలు లౌకికములు అని వాటిని నిరసించరాదు. శాస్త్రాలన్నీ మంచి మార్గానికి దారి చూపేవే. వాటి ద్వారా కూడా ముక్తి సాధించవచ్చని చెప్పారు. ఆ తరువాత అతనికి నిర్వకల్ప సమాధి స్థితి కలుగచేసి ఆత్మతత్యం విచారణ చేసి పద్ధతులను తెలియచేసి అతన్ని ఆశీర్వదించారు. చివరికి కార్తవీరార్జునుడు తాను పొందిన వరం వల్ల పరశురామ అవతారంగా వచ్చిన భగవంతుని చేతిలో మరణాన్ని పొందాడు. దత్తాత్రేయుల వారి షోడశ అవతారాలు: 1 యోగరాజు, అత్రివరదుడు, దత్తాత్రేయుడు, కాలజ్ఞ శమనుడు, యోగిచిన వల్లభుడు, శ్రీ లీలా విశ్వంభరుడు, సిద్ధరాజు, జ్ఞాన సాగరుడు, విశ్వాంబరావధూత, శ్రీ అవధూత, మాయాముక్తావధూత, ఆదిగురువు, శివరూపుడు, శ్రీ దేవదేవ, దిగంబరుడు, శ్రీకృష్ణ శ్యామ కమలనయనుడు. శ్రీ దత్తాత్రేయ సాంప్రదాయాల్లో కలియుగానికి ముందు స్వామికి 16 అవతారాలని చెప్పబడింది. ఆయన పరతత్వంతో నిత్యం భూలోక నివాసం చేస్తాడు కనుక మహర్షులకు ఆయన ప్రసాదించిన సగుణ సాక్షాత్కారాలనే ఆయన అవతారాలని కీర్తించారని మనం గమనించాలి. ఈ దత్త ప్రభువు మానవ జాతి నిలిచి ఉన్నంత వరకు గురు రూపంలో మానవాళిని ఉద్ధరించడమే తన కార్యంగా చేసుకుని వివిధ గురు సాంప్రదాయాల ద్వారా అన్ని మతాల్లో ప్రతి యుగంలో 1,25,000 మంది అవధూతలు మహాత్ముల రూపంలో ఈ భూమిపై తన కార్యం నిర్వహిస్తూ ఉంటారు. అలా గురు రూపంలో భాగంగా కలియుగంలో ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి జిల్లా అన్నవరానికి దగ్గరగా ఉన్న పిఠాపురం అనే గ్రామంలో శ్రీపాద శ్రీ వల్లభులుగా దత్తప్రభువు తన ప్రపదము అవతారాన్ని ప్రకటించారు.